మార్చి 21వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈటీవీ తరపున మరికొన్ని సూచనలు చేయదలిచాం. మరి ఈ సూచనల ప్రకారం చూసినట్టయితే మరి ఈ పేపర్ 1, పేపర్ 2 అనే 2 పేపర్లు మీకు ఉంటాయి. పేపర్ 1 50 మార్కులకు, పేపర్ 2 50 మార్కులకు ఉంటుంది. మరి ఈ మొత్తం ఈ 100 మార్కులు జరిగే ఈ పేపర్లో అత్యధిక మార్కులు సాధించాలంటే మనం ఎటువంటి సూచనలు పాటించాలో ఇప్పుడు పరిశీలిస్తాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ప్రశ్నాపత్రము పాతదే, అయితే ప్రశ్నలు మాత్రం నూతనంగా ఉంటాయి. మరి ప్రశ్నాపత్రం పాత పద్ధతిలోనే ఉంటుంది, ప్రశ్నలు నూతనంగా ఉంటాయంటే ఏంటి, మరి ఈ ప్రశ్నలను జవాబు రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ మ్యాప్ పాయింటింగ్ నందు ముఖ్యంగా అన్ని మార్కులు అంటే మ్యాప్ కేటాయించినటువంటి అన్ని మార్కులు సాధించడానికి మనం ఎటువంటి సూచనలు పాటించాలి, మరి ఈ మ్యాప్ పాయింటింగ్ తర్వాత మనం పరీక్ష హాల్ లేకపోయిన తర్వాత ఈ సాంఘిక శాస్త్ర పరీక్షను మనము ఏ విధంగా రాస్తే మనం మార్కులు సాధించవచ్చు అనే విషయాలను మనం నేడు పరిశీలిస్తాం. నా పేరు సంతోష్ని. మొదటి పేపర్లో ఎలాంటి క్వశ్చన్లు ఎలాంటి పాఠాల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ ఇంకా ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది? ఓకే, వెరీ గుడ్. ఈ మొదటి పేపర్కి సంబంధించి మనం చూసినట్టయితే మొత్తం పాఠ్యపుస్తకంలోని 22 పాఠాలలో 1 నుంచి 12 పాఠాలు మొదటి పేపర్కు కేటాయించడం జరిగింది. ఆ 1 నుంచి 12 పాఠాలలో 1, 4, 5, 6 మరియు 1, 6, 8, 7, 8 ఈ పాఠాలు అన్నీ కూడా భూగోళ శాస్త్రానికి సంబంధించి, మరియు 2, 3, 9, 10, 11, 12 ఈ పాఠాలు అర్థశాస్త్ర విభాగం నుంచి పరీక్షకి ఇవ్వడం జరుగుతుంది. మరి మనం ఈ ప్రశ్నపత్రాన్ని మనం చూసినట్టయితే ఈ ప్రశ్నపత్రంలో పార్ట్ ఏ 35 మార్కులకు, పార్ట్ బి 15 మార్కులకు ఉండడం జరిగింది. పార్ట్ ఏ 35 మార్క్స్, పార్ట్ బి 15 మార్క్స్ కేటాయించడం జరిగింది. మరి ఈ పార్ట్ 1లో చూసినట్టయితే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అనే 4 సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్ 1 నుంచి 2 మార్కులకు, సెక్షన్ 2 నుంచి 1 మార్కుకు, సెక్షన్ 3 నుంచి 4 మార్కులకు, మరియు సెక్షన్ 4 నందు మ్యాప్ పాయింటింగ్ నందుకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సెక్షన్ 1లో కూడా మళ్ళా గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంది. గ్రూప్ ఏ భూగోళ శాస్త్రం నుంచి ప్రశ్నలు ఇస్తారు, గ్రూప్ బి అర్థశాస్త్రం నుంచి ఇస్తారు. అలాగే సెక్షన్ 3లో గ్రూప్ ఏలో భూగోళ శాస్త్రం నుంచి, గ్రూప్ బిలో అర్థశాస్త్రం నుంచి ఇస్తారు. కాబట్టి ఈ మొట్టమొదటిగా ఈ పేపర్ 1కి సంబంధించి ఏ పాఠాలు మనకు ఉన్నాయి, మరి ఈ ప్రశ్నాపత్రంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఏ విధంగా మార్కులు ఇస్తుందో తెలుసుకుంటే మనకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మనం సాంఘిక శాస్త్ర పరీక్షను సులభంగా ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. నా పేరు కే వరలక్ష్మి. మొదటి పేపర్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు సార్? ఈ మొదటి పేపర్ సంబంధించి మనం ప్రశ్నాపత్రం పాతదే, అయితే ప్రశ్నలు నూతనంగా ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. మనకు నూతన పాఠ్యపుస్తకాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్న పత్రంలో ప్రశ్నలను 6 విద్యా ప్రమాణాల నుంచి అడగడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే విషయావగాహన, మరియు 2వది పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించుట, మరి 3వది సమాచార నైపుణ్యాలు, 4వది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, 5వది పఠన నైపుణ్యాలు, 6 ప్రశంస, సున్నితత్వం. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్ నుంచి మీకు ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు వస్తాయి. మరి ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ గాన మనం గమనించినట్టయితే, విద్యా ప్రమాణాలు గాన మనం గమనించినట్టయితే ఇవి ముఖ్యంగా మన పాఠ్యపుస్తకంలో ఎటువంటి పట్టికలు ఉన్నాయి, ఎటువంటి చిత్రాలు ఉన్నాయి, మరియు తర్వాత గ్రాఫులు ఉన్నాయి. అంటే చిత్రాలు, గ్రాఫులు, పట్టికలు వీటిపైన ఎక్కువగా అంటే విద్యార్థి అవగాహన ప్రశ్నించే విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటు ఆ విద్యార్థి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక విలువలు, నైతిక విలువలు పై ఏమాత్రము అతను సామర్థ్యాలు సాధించాలి లేదా అవగాహన పొందాడనే విధంగా కూడా మనకు ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నా పేరు శిరీష. పారాగ్రాఫ్ ఇచ్చి దీనిపై అభిప్రాయం రాయమని అడుగుతున్నారు కదా సార్, దానిపై ఎలా రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు? 2వ విద్యా ప్రమాణానికి సంబంధించి ఒక 5 లేక 6 లైన్లు పారాగ్రాఫ్ ఇచ్చి దానిపైన నీ అభిప్రాయం ఏమిటి, నువ్వేమనుకుంటున్నావు, అంటే అది లాభమా నష్టమా అని చెప్పి ప్రశ్న వేస్తున్నారు.
ఇంతకుముందు పాత ప్రశ్న పత్రంలో ఇటువంటి ప్రశ్నలు ఉండేవి కాదు. ఈ నూతన పాఠ్యపుస్తకాలు అమలులోకి వచ్చిన తర్వాత ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఈ విద్యా ప్రమాణం పైన మొత్తం ప్రశ్నాపత్రంలో 10% ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థి బహుకోణాలలో ఆలోచించి జవాబు రాయాలని మరియు విద్యార్థి జవాబు చెప్పేదానికి స్వేచ్ఛనివ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రశ్నను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఉదాహరణకు అందరూ కూడా భారతదేశంలో ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో మన ఈ న్యాయస్థానాలు రాజభరణాల రద్దు, భూస్వామ్య విధానాన్ని రద్దు వంటి చర్యలను చేపట్టడం, అంతేకాకుండా బ్యాంకుల జాతీయకరణ వంటి అంశాలను చేయడం జరిగింది. వాటిని సవాల్ చేస్తూ అనేక మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది. అంటే ఈ అంశాన్ని ఒక పారాగ్రాఫ్గా ఇచ్చి దాని కింద ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఏంటంటే ఈ విధంగా ఆర్థిక సామాజిక న్యాయం కోసం న్యాయస్థానాలు చేసినటువంటి చర్యలను సవాలు చేయడం సమంజసమే అనుకుంటున్నారా, నీ అభిప్రాయం ఏమి అని ఈ విధంగా ప్రశ్నలు ఇస్తారు. అటువంటప్పుడు నువ్వు అది సమంజసమే అయితే దాన్ని సపోర్ట్ చేస్తూ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, లేదు సమంజసం కాదు అంటే ఎందుకు కాదో నువ్వు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ విధంగా అయినా సరే జవాబు రాస్తే నీది నువ్వు నెగిటివ్గా అయినా రాయొచ్చు లేదా పాజిటివ్గా అయినా రాయొచ్చు. ఏ విధంగా రాసినా దానికి మార్కులు వేసే అవకాశం ఉంది. నా పేరు పవన్. మొదటి పేపర్ పరీక్షలో ఏ పాఠాలు ముఖ్యమైనవో చెప్పగలరు సార్? ఇక్కడ మనం మొదటి పేపర్ కన్నా చూసినట్టయితే మనకు దాంట్లో ఉన్నటువంటి మొదటి పాఠం అంటే భౌగోళిక స్వరూపాలకు సంబంధించిన పాఠం, తర్వాత మూడో పాఠం అయినటువంటి ఉత్పత్తి ఉపాధి అనే పాఠం, మరియు నాలుగో పాఠం శీతోష్ణ స్థితి, మరియు ఐదో పాఠం నదీ వ్యవస్థ, మరియు ఆరో పాఠం జనాభా, మరియు 10వ పాఠం ప్రపంచీకరణ. ఈ పాఠాలు మనం ముఖ్యమైనవిగా భావించవచ్చు. మరి భావనల పరంగా మనం చూసినట్టయితే మొదటి పాఠంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు, తర్వాత ఉత్పత్తి ఉపాధిలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో అంటే వృత్తి వ్యవస్థ నిర్మాణం అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, దానికి సంబంధించిన రంగాలు, మరియు స్థూల జాతీయోత్పత్తి, అలాగే శీతోష్ణ స్థితి పాఠాన్ని కన్నా మనం చూసినట్టయితే ఋతుపవనాలు, అలాగే నదీ వ్యవస్థకు కన్నా మనం చూసినట్టయితే నదీ వ్యవస్థ అంటే ఉత్తర భారతదేశ నదీ వ్యవస్థ మరియు దక్షిణ భారతదేశ నదీ వ్యవస్థ యొక్క వివరాలు, అలాగే జనాభా విషయానికి కన్నా చూసినట్టయితే జనాభా పెరుగుదల మరియు జనసాంద్రత, అలాగే ప్రపంచీకరణ పాఠానికి సంబంధించి మనం చూసినట్టయితే ప్రపంచీకరణ ఏర్పడడానికి గల కారణాలేంటి, మరి ఈ ప్రపంచీకరణ వలన ఏర్పడినటువంటి ప్రభావం ఏంటి, అంటే ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ వలన భారతదేశంపై ఎటువంటి ప్రభావం కలిగి ఉందో ఈ ముఖ్యమైనగా మనం భావించాలి. అంటే ఈ పాఠాల నుంచి ముఖ్యంగా ఈ భావనల నుంచి మనకు ప్రశ్నాపత్రంలో ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సార్ పాఠ్య పుస్తకంలోని పాఠ్యం వెనుకల ఉన్న ప్రశ్నలే పరీక్షలు అడుగుతారా సార్? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. మన ఈ ప్రశ్నాపత్రాలను కనుక గమనించినట్టయితే పాఠం వెనకాల మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి ఉంది. దాదాపు 60% ప్రశ్నలన్నీ కూడా ఈ పాఠం మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకునే నుంచే ఇస్తారు. అలాగే మిగతా 20% ప్రశ్నలు ఆ పాఠం మధ్య నుండి అంటే ఇన్బాక్స్ నుండి వచ్చే ప్రశ్నలు 20% ప్రశ్నలు అడుగుతారు. తర్వాత 20% ప్రశ్నలు పరోక్షంగా అంటే టేబుల్స్ నుంచి మరియు గ్రాఫుల నుంచి మరియు చిత్రాల నుంచి అడిగే అవకాశం ఉంది. 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలకు జవాబులు ఎలా రాయాలి సార్? మరి 1 మార్కు ప్రశ్నగా మనం చూసినట్టయితే దాదాపు 1 లేదా 2 వాక్యాలు దీనికి సమాధానంగా రాస్తే సరిపోతుంది. అదే 2 మార్కుల ప్రశ్నగా మనం గమనించినట్టయితే దానికి 4 లేదా 6 పాయింట్లు సమాధానం రాస్తే సరిపోతుంది. అలాగే 4 మార్కుల ప్రశ్నలు కనుక చూసినట్టయితే దానికి 8 లేదా 10 పాయింట్లు సమాధానం రాస్తే సరిపోతుంది. చాలామంది విద్యార్థులు ఈ 4 మార్కుల ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు పారాగ్రాఫ్గా రాస్తూ ఉంటారు. మరి పారాగ్రాఫ్లు రాస్తే మార్కులు ఎక్కువ రావు. అంటే అంతా నువ్వు పారాగ్రాఫ్లుగా రాసడం వలన దాన్ని చూసే ఓపిక ఎవాల్యుయేషన్ వాళ్ళకు బహుశా ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు రాసే సమాధానం సూటిగా స్పష్టంగా పాయింట్ వైజ్ రాస్తే మార్కులు ఎక్కువ సాధించేదానికి ఆస్కారం ఉంది. మరి 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కుల ప్రశ్నగా మనం చూసినట్టయితే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఖాళీలు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల నుంచి ఎక్కువగా మనకు 1 మార్కు లేదా బిట్ పేపర్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. మరి 4 మార్కుల ప్రశ్నలు ఎక్కువగా పాఠ్యపుస్తకము వెనకాల ఉన్నటువంటి మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడం నుంచి మనకు 4 మార్కుల ప్రశ్నలు మరియు 2 మార్కుల ప్రశ్నలు మనకు ప్రశ్నాపత్రంలో ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఈ ఏడాది పాఠ్యపుస్తకంలో ఏవైనా కొన్ని పేజీలు
పాఠాలను తొలగించారా? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని పాఠాలు మరియు కొన్ని పేజీలు తొలగించినట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మరి కొన్ని అనివార్య కారణాల రీత్యా మరి ఆ జీవోను ఉపసంహరించడం జరిగింది. ఈసారి పరీక్షలకు ఎటువంటి పాఠాలు కానీ పేజీలు కానీ తొలగించలేదు. మొత్తం 22 పాఠాలపైన పేపర్ 1 పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు సార్? అత్యధిక మార్కుల సాధనలో ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు పాత ప్రశ్నాపత్రాన్ని కానీ మనం చూసినట్టయితే కేవలం మ్యాప్ పాయింటింగ్ అంటే గుర్తించడం పైనే ప్రశ్నలు ఉండేటివి. అయితే ఇప్పుడు నూతన ప్రశ్నాపత్రం వచ్చింది కాబట్టి ప్రశ్నలు కూడా నూతనంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా పఠన నైపుణ్యాలు అంటే విద్యార్థి యొక్క పఠన నైపుణ్యాలను పరీక్షించే విధంగా మ్యాప్ పాయింటింగ్ పైన ప్రశ్నలు ఉంటాయి. అంటే పఠన నైపుణ్యాలు అంటే మ్యాప్ను చదవడం అంటే మ్యాప్ రీడింగ్, మ్యాప్ డ్రాయింగ్ మ్యాప్ను గీయడం మరియు మ్యాప్ పాయింటింగ్ మ్యాప్ను గుర్తించడం. ఈ 3 అంశాలపైన ఎక్కువగా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనం కన్నా చూసినట్టయితే 2 మార్కుల ప్రశ్న కన్నా చూసినట్టయితే దక్షిణ భారతదేశ పటాన్ని అవుట్లైన్ పటాన్ని గీసి అందులో గోదావరి నది పరివాహ మార్గాన్ని గుర్తించండి అని అడిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నువ్వు దక్షిణ భారతదేశ పటాన్ని అవుట్లైన్ పటాన్ని గీసిన దానికి 1 మార్కు మరియు గోదావరి నది పరివాహ ప్రాంతాన్ని గుర్తించిన దానికి 1 మార్కు, మొత్తం 2 మార్కులు అక్కడ నీకు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 అంశాలపైన ఈసారి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది మ్యాప్ పాయింటింగ్ నందు.